पर्यन्तां वन्दे गुरुपरम्परां गुरुपरब्रह्मणे नमः। మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క చిత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే గోసేవ కావచ్చు, లేదా వేద పాఠశాల, సంస్కృత అధ్యయనం, ప్రధానంగా సదాచారం, ఈ రోజుల్లో ఉరుకులు పరుగుతున్నటువంటి జీవన విధానంలో పిల్లలు, ముఖ్యంగా పిల్లలందరూ కూడా భావితరాలకు మన భారతీయ సనాతన ధర్మంలో ఉండేటువంటి సదాచారంతో పాటు వైదిక సంస్కృతి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంలో అమ్మవారి ప్రేరణతో శ్రీపురం భారతీయ సనాతన విజ్ఞాన వేదిక అనేటువంటిది దామరకుంట గ్రామం, సిద్దిపేట జిల్లా, మరుకుప్పు మండలంలో ఒక 3.5 ఎకరాల ప్రాంగణంలో 3.5 సంవత్సరాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా 80% పనులు పూర్తయినాయి, ఇంకో 20% పనులు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ప్రకృతి నమః, అంటే మొక్కల రూపంలోనే దేవతారాధన జరిగేటట్టుగా బ్రాహ్మణి యొక్క నిత్య షట్కర్మలు ఆచరించుకుంటూ వైదికబద్ధమైనటువంటి జీవన విధానం గడపడం కోసం మనం ఆచరిస్తూ భావితరాలకు చూపించి తెలియచెప్పి వాళ్ళు నేర్చుకునేటువంటి విధంగా ఇక్కడ ఈ క్షేత్రం తీర్చిదిద్దాలి, భావితరాలకు ఉపయోగపడాలని కోరుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకొని ఈ క్షేత్రం ఇంకింకా వర్ధిల్లి భావితరాలకు ఉపయోగపడాలని. ఈ భవనము చుట్టూ అదేదో వనం వివరించండి. ఈ భవనం అంతా కూడా ఈ 3.5 ఎకరాల్లో ప్రతిదీ కూడా పూర్ణ సంఖ్య, నవ సంఖ్యతో 9 లేదా 18 లేదా 27, 36, 45, 54 ఈ విధానంలో, అంటే మొత్తం 108 అడుగుల వెడల్పుతో ఏరియల్ వ్యూలో మనం చూసినట్లయితే శ్రీచక్ర మేరుప్రస్థంలాగా కనబడుతుంది. పైన అక్కడ బిందు స్థానం, తర్వాత త్రికోణం, అష్టారం, ఇంకా కింద నుంచి చూసుకున్నట్లయితే మొదటి ప్రాకారంగా భూపుర చక్రం. ఆ భూపుర చక్రం 4 పలకలుగా ఉన్నటువంటి భూపుర చక్రంలో ఉగ్రరథ శాంతి షష్ఠి పూర్తిలో మనం ఆరాధించేటువంటి దేవతలన్నిటికీ కూడా మామూలుగా పూజా విధానంలో అయితే వక్కలు, ఖర్జూరాలు అవి పెట్టి పూజించడం జరుగుతుంది. ఇక్కడ వక్కల స్థానంలో మొక్కలు పెట్టి పూజించేటువంటి పద్ధతిలో ఆ భూపుర చక్రం 3 రేఖలలో కూడా మొక్కలు, గణపతి వనం మొదలుకొని సప్తఋషుల వనము, పంచబ్రహ్మల వనము, ద్వాదశాదిత్యుల వనము, నవదుర్గల వనము, ఇక ఉత్తరాయణం వైపు మకర సంక్రమణం నుంచి సూర్య గమనం 6 రాసుల్లో మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, మళ్ళీ దక్షిణాయనంలో కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు, ఈ విధానంగా సూర్యగమనాన్ని ఆధారంగా చేసుకుని ఉత్తరాయణంలో వచ్చేటువంటి రాసులు వాటి నక్షత్రాల వృక్షాలన్నీ ఉత్తరం పక్కన, దక్షిణాయనంలో వచ్చేటువంటి రాసులు వాటి నక్షత్రాల మొక్కలన్నీ కూడా దక్షిణం పక్కన మొక్కలు నాటడం జరిగింది. వాటికే దక్షిణాయన వృక్షంతో పాటు దక్షిణాయనంలో వచ్చే ఋతువులు, మాసాలకు మధుశ్చ, మాధవశ్చ, శుక్రశ్చ, శుశిశ్చ, నభశ్చ అని వేదం చెప్పినట్టుగా మాసానికి విష్ణు అధిపతి. ఆ విష్ణు స్థానంలో అమలకం అంటే ఉసిరి మొక్కలు నాటి ఆ విష్ణు ఆరాధన, అంటే మొత్తంగా ప్రకృతి రూపకంగా పరమాత్మను ఆరాధన చేసుకోవాలి. అలాగే ఉత్కృష్టమైనటువంటి 84 లక్షల జీవరాశుల్లో వచ్చినటువంటి మానవ జన్మ, ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునే విధంగా ఈ క్షేత్రం పరిఢవిల్లాలని చెప్పేసి గురువులను, పెద్దలను, అమ్మవారిని కోరుకుంటూ. శ్రీపురం అనే ఆలోచన ఎలా వచ్చింది? ఆ పేరు శ్రీపురం అంటే అమ్మవారి 2018 నుంచి అంతకుముందు ఉన్నటువంటి తపస్సుతో కావచ్చు, గురువుల ఆశీస్సులతో కావచ్చు, 2018లో 2 నామధేయాలు అయోధ్య, శ్రీపురం అనేటువంటి 2 పేర్లతో ఉంటే శ్రీపురం అనేటువంటిది అంటే శ్రీ అంటే శక్తి బీజం, సకార, రకార, ఇకారాలతో శక్తి బీజాక్షరమైనటువంటి ఓంకారంలో అకార, ఉకార, మకారాలు ఏ విధంగా ఉండి అంటే నాద పంచ తన్మాత్రలు వాటికి అంతర్లీనంగా ఎలా ఉన్నాయో శ్రీకారంలో కూడా శక్తి బీజంగా శ్రీ అంటే లక్ష్మి కావచ్చు, మంగళం కావచ్చు, శుభంగా, శ్రీ అంటే సమస్తం, అంటే శ్రీకి పురము, శ్రీపురం, శ్రీ అమ్మవారి పేరుతో ఉండాలని చెప్పి శ్రీపురం. అందులో ఇది శ్రీ నిలయంగా ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపడం కోసం ఈ శ్రీ నిలయంగా ఇక్కడ పూర్వ పద్ధతిలో అంటే ఇవాళ రేపు వండేటువంటి గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు మరియు ఫ్రిడ్జ్లు, ఓవెన్లు అట్లాంటివి వాడకుండా పూర్వ పద్ధతిలో కర్రల పొయ్యితో వంట చేసి అమ్మవారికి మహానైవేద్యం పెట్టి నిత్యాగ్నిహోత్రం చేసుకుంటూ అదే ప్రసాదంగా స్వీకరించి జీవన విధానాన్ని గడుపుతూ రాబోయే భవిష్యత్తు పిల్లలకి, అంటే పెద్దవాళ్ళు చాలామంది తెలుసుకుంటున్నారని వచ్చినటువంటి పిల్లలకి నేర్పించి మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ వాళ్ళు చూసే విధంగా ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తే వాళ్ళకు తొందరగా ఆకట్టుకుంటుంది. కాబట్టి ఆ విధానంలో ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది.
అందరూ కూడా విచ్చేసి ఈ ధర్మచట్రంలో ఉండేటువంటి ఆ వృక్షాల రూపంలో ఉన్నటువంటి సకల దేవతలు గణపతి మొదలుకొని అక్కడ వెనకాల అబ్ద దేవతలు అంటే ప్రభవ విభవ సంవత్సర దేవతలకి వృక్షాలు పెట్టాం, ఫల వృక్షాలు, తిథులకి వృక్షాలు ఫల వృక్షాలు పెట్టడం జరిగింది. సప్త మరుత్తులు, సప్త మాతృకలు, ఈ విధంగా అన్నిటికీ కూడా ప్రదక్షిణం చేసిన, నమస్కారం చేసిన, ఒక దీపారాధన చేసిన, కార్తీక మాసాలు ఇత్యాది మాసాల్లో కూడా వన మహోత్సవంలో భోజనాలు అట్లాది ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఉపయుక్తంగా ఉండేటువంటి విధానంలో భూపుర చక్రంలో 3 రేఖలలో కూడా వృక్షాలు నాటడం జరిగింది. ఆ తదనంతరం వచ్చిన తర్వాత వృత్తం ఒక కాలువ రూపంలో కాలువ నిర్మాణం రాబోతుంది త్వరలో. ఇంకా తర్వాత గృహం, ఈ గృహ నిర్మాణం అంతా కూడా మధ్యలో బిందు స్థానం, తర్వాత ఈ త్రికోణం అష్టారం వచ్చేటువంటి విధానంలో, అంటే ఈ పరిభాషలో చెప్పాలంటే కనుక విశ్వంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని ఒక దగ్గరికి తీసుకువచ్చి వాడు తపస్సు చేసుకునే విధంగా ఇక్కడ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 4 వైపులా 4 మండపాలు ఉన్నాయి కదా, అది వాటి విశేషం. రామనాయ పీఠాల కిందకి గురువుగారు పెట్టేటప్పుడు చతురాం ఆదిశంకర భగవత్పాదులు మనకి భారతదేశం నలుమూలలా కూడా చతురామ్నాయ పీఠాలు స్థాపన చేసినారు. వాటి దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళుతున్నారు, వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ అంటే మన సనాతన ధర్మంలో ఉన్నట్టు ప్రతిదీ ఇక్కడ పిల్లలకి తెలియచెప్పడం కోసం ఇక్కడ అంటే విదుక్కుల్లో వచ్చాయి. అయినా కూడా దక్షిణ ప్రధాన శృంగేరి జగద్గురు శారదాపీఠం, శారదామాత పేరుతో చతురామ్నాయ పీఠాలుగా ఆ పర్గోలలాగా రాతి కట్టడంతో నిర్మాణం చేయడం జరిగింది. వారి వారి సంప్రదాయం వచ్చిన వాళ్ళని అక్కడ జపానుష్ఠానం చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా దర్శనం